హాయ్ అండి అందరికీ. నేను మీ యూట్యూబర్ ప్రశాంత్ని. ఈరోజు ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఏదైతే మనం మాట ఇచ్చామో ఒక 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. ఈ 1 మంత్లో ఎవరైతే నాతోని జర్నీ చేసి ఉన్నారో 300 మందికి పైగా అందరికీ కూడా 60 గజాల ల్యాండ్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. ఎస్ అండి, ఇది నిజం. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ఏదైతే మన ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఆ ప్రాజెక్ట్లోకి నన్ను నమ్మి ఇన్ అయితే ఎవరైతే అయ్యారో 1116తో ఎవరైతే ఇన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈరోజు 60 గజాల ల్యాండ్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే చాలామంది వాళ్ళ ఏరియాలో వాళ్ళకు ల్యాండ్ తీసుకోవడానికి 100 మందిని చేయడానికైతే చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారంటే 100 మందిని చేసిన తర్వాత మీ ఏరియాలోనే మీకు అక్కడ ల్యాండ్ అనేటువంటిది తీసుకొని అక్కడ మీకు ఆ ల్యాండ్ అనేటువంటిది రిజిస్ట్రేషన్స్కి పంపించడం అయితే జరుగుతుందండి. అంటే మీ ఏరియాలో ఎప్పుడైతే 100 మెంబర్స్ అవుతారో అప్పుడు మీకు ల్యాండ్ అనేటువంటిది మీ ఏరియాలోనే తీసుకొని అక్కడ 100 కుటుంబాలకి ఏదైతే 100 కుటుంబాలకి మన ఎన్సీ ప్రాఫిట్ స్టోర్ ద్వారా మన ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ఇండైరెక్ట్గా మనము అన్ని ప్రాజెక్టులోకి ఇన్నయి అందరినీ బిజినెస్ మ్యాన్స్గా తయారు చేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మన కంపెనీ కల్పిస్తూ ఉంది. ఇప్పటివరకు ఎవరైతే ఇన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కనిగిరిలో ల్యాండ్ అనేటువంటిది సిద్ధంగా ఉంది. కొంతమంది మా ఏరియాలో తీసుకుంటామని చెప్పి ఆగడం జరిగింది. కొంత టైం పట్టినప్పటికీ కూడా మా ఏరియాలో తీసుకుంటాం అనుకుంటున్నారు. అలాగే చాలామంది మేమైతే అక్కడ కనిగిరిలో రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవడం అయితే జరిగింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి వ్యక్తులం ఎవరైతే ఉన్నామో మేమంతా కూడా మా ఏరియాలో ల్యాండ్స్ ఖచ్చితంగా తీసుకొస్తాము. మాదే ఒక ప్రూఫ్, అంటే ఒక విషయాన్ని నమ్మినప్పుడు ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఖచ్చితంగా దానికి ప్రూఫ్ అనేటువంటిది కంపల్సరీ. అంటే మనం ఒక విషయాన్ని అక్కడ వెల్లడించినప్పుడు దాన్ని నమ్మాలా వద్దా? ఎందుకంటే ఇప్పటివరకు మార్కెట్లో జరిగినటువంటి చాలా రకాలైనటువంటి వీటిలో చాలా వాటిలో మనం డబ్బులు అయితే పెట్టాము. అయితే దీన్ని నమ్మడం ఎలా అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక 1 మంత్ తర్వాత రిజల్ట్ చూపిస్తానని చెప్పాను. ఈ వీడియో ఎండింగ్లో అందరికీ కూడా ఎవరెవరైతే ల్యాండ్లు తీసుకున్నారో వాళ్ళ నోటి నుంచే మేము వీడియో రూపంలో మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మేము ఒక గొప్ప ఈవెంట్ పెట్టి అందరి ల్యాండ్ పేపర్లు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము ఇప్పించే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాము. అలాగే ఆ వచ్చినటువంటి ఎవరైతే ల్యాండ్ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి త్రూ మేము ఇప్పుడు మార్కెట్లోకి 2 రాష్ట్రాల్లోకి చాలా దృఢంగా వెళ్ళబోతున్నామని చెప్పి మేమైతే నమ్ముతా ఉన్నాము. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్, ఒక బాధల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక పేదవాడు ఈరోజు బిజినెస్ మ్యాన్ లాగా మారే అటువంటి అవకాశాన్ని కంపెనీ కల్పిస్తూ ఉంది. ఒక 60 గజాల ల్యాండ్తో ఏమవుతుంది, 60 గజాల ల్యాండ్తో ఏమొస్తుంది అని అనుకుంటే కనుక పొరపాటు. 60 గజాల ల్యాండ్తో ఈరోజు ఖచ్చితంగా మీ ఆపర్చునిటీని అయితే, మీకు లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీని అయితే మీ చేతుల్లోకి తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అది మీరు తీసుకుంటారా తీసుకోరా అనేటువంటిది సెకండరీ. తీసుకున్నటువంటి వ్యక్తి మాత్రం ఖచ్చితంగా నాతో జర్నీ చేసేటువంటి వ్యక్తి మాత్రం 100% నేను సక్సెస్ చేసి చూపిస్తాను. ఎందుకంటే నేను కూడా సక్సెస్ అవుతూ 10 మందిని ఆ సక్సెస్ రూట్లో నడిపించడానికే నేను ఈ టీం అనేటువంటిది ఎంచుకోవడం జరిగింది. దాదాపుగా ఈరోజు 300 పైగా మెంబర్స్ అందరికీ కూడా ల్యాండ్ రావడం అయితే జరిగింది. 60 గజాల ల్యాండ్ కనిగిరి కొత్తగా పడుతున్నటువంటి రైల్వే స్టేషన్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకైతే ల్యాండ్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. ఈ వీడియో ఎండింగ్లో ఎవరెవరైతే ల్యాండ్స్ తీసుకున్నారో అచీవ్ అయ్యారో వాళ్ళ వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా దాన్ని అన్నీ కూడా చూడండి. ఎందుకంటే డే 1 ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు చాలామంది కాంటాక్ట్ అవ్వడం జరిగింది. చాలామందికి చాలా రకాలైన డౌట్స్. 60 గజాల ల్యాండ్ ఎలా ఇస్తారు, 60 గజాల ల్యాండ్ పైన మీకు లోన్ ఎలా వస్తుంది, ఇదే క్వశ్చన్. 60 గజాల ల్యాండ్ పైన కాదండి, అక్కడ మనం పెట్టేటువంటి కన్స్ట్రక్షన్ పైన మనకు వచ్చేటువంటిదే లోన్. అంటే కంపెనీయే ఇల్లు కట్టిస్తుంది. మనం జస్ట్ అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని అక్కడ మనం ఇల్లు కూడా కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకుంటే కనుక అక్కడ మనకైతే ఇల్లు కట్టిస్తుంది. ఆ ఇల్లు పైన మనకు కొంత లోన్ అనేటువంటిది మన కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంది. సివిల్ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా గౌట్ బ్యాంక్ త్రూ లోన్ ఇప్పిస్తుంది. సివిల్ లేనటువంటి పర్సన్స్కి ప్రైవేట్ బ్యాంక్ త్రూ కూడా లోన్ ఇప్పించడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి పర్సన్ సక్సెస్ కాక తప్పదు. అంటే ఒక బిజినెస్ మ్యాన్ లాగా తయారు చేయాలి, వాళ్ళకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత ల్యాండ్ ఉండాలి, ఒక బిజినెస్ ఉండాలి అన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మేము మాతో నడిపించడానికే మిమ్మల్ని తీసుకున్నాము. ఏదో మిమ్మల్ని అక్కడ తీసుకున్న తర్వాత మిమ్మల్ని వదిలేయడానికి కాదు, మాతో నడిపించడానికి మిమ్మల్ని తీసుకుంటా ఉన్నాము. అయితే మేము అక్కడ 1 మంత్లో సక్సెస్ అనేటువంటిది ఎలా చూపిస్తారనేటువంటిది చూసుకున్నట్టయితే కనుక మనము కేవలం ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు నుంచి 2116లతో ఎవరైతే ఇన్ అవుతారో ఒక 10 మందిని కనుక మన ప్రాజెక్ట్లోనికి తీసుకువస్తే వాళ్ళకు వెంటనే 60 గజాల ల్యాండ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాము.
ఆ 60 గజాల ల్యాండ్లో మీకు కావాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకొని లోన్ కూడా తీసుకోవచ్చు. అలాగే లేదా మాకు ఇప్పుడు మా ఏరియాలోనే కావాలనుకుంటే కనుక మీ వర్త్ ఉన్నటువంటి క్యాండిడేట్ అయితే మీ ఏరియాలోనే 100 మెంబర్స్ కంప్లీట్ అయితే మీ ఏరియాలోనే ల్యాండ్ తీసుకొని అక్కడే కన్స్ట్రక్షన్ చేసి అక్కడే మీకు లోన్ కూడా ఇప్పించడం అయితే జరుగుతుంది. లేదు మా ల్యాండ్లోనే మాకు ఇల్లు కావాలి అనుకుంటే కూడా రెడీ, అక్కడ కూడా మీకు లోన్ ఇప్పించి మీ ఇంట్లోనే మీకు ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఓకేనా. లేదా ఇండివిజువల్గా ఎవరైనా కన్స్ట్రక్షన్ వచ్చినా కూడా మీకు చాలా లాభం ఉంటుంది. ఇందులో మనకు షేర్వాల్ టెక్నాలజీ స్పీడ్ బిల్డింగ్ కాన్సెప్ట్ ద్వారా మనమైతే ఇండైరెక్ట్గా ఒక బిజినెస్ పార్ట్నర్గా మనమైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే మనము 2116లతో వచ్చి 10 మందిని తీసుకున్నామో అప్పుడు మీరు స్పీడ్ బిల్డింగ్ కాన్సెప్ట్కి ఎలిజిబుల్ అయినట్టే. మీతో వచ్చినటువంటి ఆ 10 మంది కనుక అనుకున్నటువంటి విధంగా లోన్ తీసుకుని అక్కడ ఇల్లు కట్టించుకున్నట్టయితే కనుక ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి మీకు దాదాపుగా 50,000 రూపాయలు వస్తాయి. అంటే అక్కడే 5 lakhs వచ్చినాయి. మిమ్మల్ని 1 monthలో సక్సెస్ చేస్తా అనేటువంటి దానికి కారణం ఏంటి అని అంటే ఒక్కొక్క పర్సన్ను మీరు తీసుకువస్తే వాళ్ళకి కనుక మీరు లైఫ్ ఇస్తే వాళ్ళని కనుక మీరు ప్రాబ్లమ్స్లో నుంచి బయట పడేస్తే మీకు వచ్చేటువంటి కమిషన్ ఏంటో తెలుసా? ఫస్ట్ వచ్చేసి మీకంటూ ఒక మంచి పేరు, అలాగే వాళ్ళపైన వచ్చేటువంటి ఆ 50,000 కమిషన్. అంటే మంత్లీ ఒక పర్సన్ లైఫ్ సెట్ చేసినా, మంత్లీ ఒక పర్సన్ని మన ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చినా కూడా మీకు ఒక 50,000 రూపీస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే మీరు ఎంతమందిని తీసుకొస్తే అన్ని 50s వస్తాయండి. అంటే ఇందులో ఎంత మంచి కాన్సెప్ట్ ఉంది, ఇందులో ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది మీరు అర్థం చేసుకోండి. మనల్ని నమ్మే వచ్చేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెప్పండి. వాళ్ళకు కూడా రేపు ఇదే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా రేపు స్పీడ్ బిల్డింగ్ కాన్సెప్ట్ ద్వారా ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 1 monthలోనే సక్సెస్ ఎలా చేస్తావన్నారు కదా. నేను ఈరోజు 300 మందికి 60 గజాల ల్యాండ్ ఇప్పించాను. వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎట్లా మూవ్ అవుతారు అన్నటువంటిది వాళ్ళ చేతుల్లోనే ఉంది. నాతో నడిచేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా నేను నాతో పాటుగా నడిపిస్తూ, నాకంటూ ఒక విజన్ ఉంది, నేను దాన్ని వదలను. ఖచ్చితంగా నాకు కరెక్ట్ ఖతర్నాక్ ప్రాజెక్ట్ దొరికిందండి. వాస్తవంగా చెప్పాలంటే ఒక నిజమైనటువంటి ప్రాజెక్టు నా చేతికి వచ్చింది. ఆ నిజమైనటువంటి ప్రాజెక్టును నేను ముందుకు నడిపిస్తూ ఒక 10 మందికి అవకాశం ఇస్తూ ఆ 10 మందితోటి నేను బాగుపడుతూ నాతో పాటుగా ఆ 10 మంది కూడా బాగుపడాలి. సేమ్ నాలాగే వాళ్ళు కూడా ఎర్న్ చేసుకోవాలి. ఒక 1 or 2 monthsలో ఒక మంచి ఎర్నింగ్తో మీరు ముందుకు రావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నేనైతే రావడం అయితే జరిగిందండి. అయితే ఇప్పుడు కూడా ఎవరైనా మా ప్రాజెక్ట్లోకి రావాలనుకుంటే కనుక 2116లతో మీరు వస్తే 1000 రూపీస్ అంటే 1116 రూపాయల వస్తూ ఒక 1000 రూపీస్ అనేటువంటిది మీరు ల్యాండ్కి ఏదైతే మీరు ల్యాండ్కి ఎలిజిబుల్ అవుతారో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కోసం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మీరు 10 మెంబర్స్ని కంప్లీట్ చేసుకుంటారో మీరు అప్పుడు వెంటనే ల్యాండ్కి అచీవ్ అవుతారు. మీరు రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేయించుకుంటే, పర్మిషన్ అనేటువంటి తీసుకుంటే మీకు ఇప్పుడు కనిగిరిలోనే అవకాశం ఉంది. ఎందుకంటే మన టీం కూడా కనిగిరిలోనే రేడియేషన్లో 30-40 kilometers రేడియేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ బుధవారం వెళ్తున్నారు అక్కడికి. అక్కడ నుంచి మనకు వీడియోస్ కూడా రావడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ చాలా డెవలప్మెంట్ ఏరియా అని కూడా చెప్పడం అయితే జరిగింది. మనకి ఇచ్చినటువంటిది రైల్వే స్టేషన్కి ఒక 1/2 kilometer. రైల్వే స్టేషన్ ప్రారంభమైనటువంటి తర్వాత మనకైతే ఇంకా చాలా లైఫ్ ఉంటుందని చెప్తా ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదన్నా కానీ మనమైతే సక్సెస్ కాబోతున్నాము. ఒక 60 గజాల ల్యాండ్ ఎవరిస్తారండి? మనం పడుతున్నటువంటి మన కష్టానికి ఇప్పుడు మనం కేవలం వాట్సాప్ స్టేటస్ పెట్టడం ద్వారా ఈరోజు దాదాపుగా 300 మందికి మేము 60 గజాల ల్యాండ్ అనేటువంటిది ప్రొవైడ్ చేశాము. వాళ్ళు చెప్పినటువంటి విధంగానే మేము గ్రూప్లో ఇప్పుడు నేను నా వీడియో ఎండింగ్లో నేను వాళ్ళందరి హ్యాపీనెస్ను పోస్ట్ చేస్తాను. అలాగే ఇండివిజువల్ వీడియో కూడా నేను హ్యాపీనెస్ను పోస్ట్ చేస్తాను. అవన్నీ క్రియేట్ చేసి మీరు ఓపికగా ఒక 20 నిమిషాలు వాళ్ళందరూ, ఎందుకంటే అంతమందికి మనం ఇచ్చాం కదా, వాళ్ళ హ్యాపీనెస్ని మీరు కూడా చూడండి. అదంతా మేము అక్కడ క్రియేట్ చేసి ఇస్తాము. అక్కడ మేము వాళ్ళ ల్యాండ్కు సంబంధించినటువంటి పేపర్లతో కూడా మీరు చూసుకోవచ్చు. వాళ్ళ ల్యాండ్ రిజిస్ట్రేషన్కి పంపించేటువంటి పేపర్లు కూడా మీరు చూసుకోవచ్చు. అదంతా కూడా మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఎవరైనా కావాలి అని అంటే నా నెంబర్ 8179911227 మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఏ టైం అయినా రిప్లై ఇస్తాను. తొందరపడద్దు, కాల్స్ చేయొద్దు. ఓకేనా. నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. నైట్ వరకు రిప్లై ఇస్తాను. ఆఫ్టర్ 10 నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చేసి ఎవరైతే ప్రాబ్లం మీ ప్రాబ్లమ్ని మెసేజ్ చేయండి, మీరున్నటువంటి సిచ్యువేషన్ని మెసేజ్ చేయండి. ఓకేనా. ఆ తర్వాత ఆఫ్టర్ 1 or 2 months తర్వాత ఇదే
మీ ప్రాబ్లాన్ని మీరు ఎలా క్లియర్ చేసుకున్నారనేటువంటి విషయాన్ని కూడా మనం పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. నాకు వచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం, ఇది ఎలాంటి నెట్వర్క్ కాదు, ఇది ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, ఇది ఎలాంటి చైన్ సిస్టము కాదు. మనం తీసుకున్నటువంటిది ఒక ప్రాజెక్టులోకి 10 మందిని ఇన్చేయడం ద్వారా ఆ 10 మంది కనుక 100 మంది అయితే మీ ఏరియాలోనే ల్యాండ్ వస్తే ఆ 100 మంది కుటుంబాలకు మన ఎన్సీ ప్రాపర్టీ స్టోరే, మన ఎన్సీ ఫుడ్ కోర్ట్, మన ఎన్సీ టీ పాయింట్, మన ఎన్సీ కేబుల్ నెట్వర్క్, మన ఎన్సీ వాటర్ ప్లాంట్, అంటే ఎవ్రీథింగ్ మనకు లేదంటూ ఏది ఉండదండి. అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్ట్లోకి మనం ఇన్వాల్వ్ చేస్తాము. మన దగ్గర కేవలం గ్రాసరీ తోటి ఒక 1 మంత్ గ్రాసరీ అనేటువంటిది ఎవ్రీ మంత్ పర్చేస్ చేస్తూ ఉంటే ఒక 1 ఇయర్ 12 నెలలు కనుక అతను వ్యక్తి పర్చేస్ చేస్తే అతనికి కూడా 60 గజాల ల్యాండ్ ఇస్తాము. అట్లాంటప్పుడు మన దగ్గర ఎందుకు తీసుకోరు? అలాగే మరి ఏమైనా రేట్లు ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా, లేకపోతే మా దగ్గర ఉన్నటువంటి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మా కంపెనీదా అనుకుంటే కనుక అది పొరపాటు అండి. ఎందుకనంటే మీ దగ్గర ఉన్నటువంటి కంపెనీయే, మీరు వాడే అటువంటి క్లోజప్ పేస్టే, మీరు వాడే అటువంటి అజయ్ బ్రషే, మీరు వాడే అటువంటి పప్పులే, మీరు వాడే అటువంటి ఉప్పులే, అలాగే మీరు వాడే అటువంటి ప్రతి బ్రాండ్ మా దగ్గర తక్కువకు దొరుకుతుంది. అసలు ఎట్లా పాసిబుల్ అండి అంటే కనుక మేమంతా కూడా బల్క్లో తెస్తాము. మా కంపెనీ నుంచి వచ్చేటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా గోదాంలో తీసుకువస్తామంటే మనకు ఒక బల్క్లో తీసుకురావడం జరుగుతుంది. అది అంతా కూడా కంపెనీ నుంచి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మాకు ఇచ్చేటువంటి ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో, మీరు ఎప్పుడైతే ఇన్ అవుతారో మీకు ఆ వెబ్సైట్ ఇస్తాము. ఆ వెబ్సైట్లో మీకు ఏ వస్తువు ఎంతకు వస్తుంది అనేటువంటి డిఫరెన్స్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. అట్లాంటి డిఫరెన్స్లో మనకు ఆ వస్తువులు రావడం జరుగుతుంది. బయట 2000కు దొరికేటువంటి ఆ కిరాణా సామాన్ ఏదైతే ఉందో మా దగ్గర 1500కే దొరుకుతుంది. అంటే అంత సేఫ్ అవుతూ మనం ఎప్పుడైతే సంవత్సరం ఇక్కడ ప్యాకేజీ తీసుకుంటామో అక్కడ మీకు 60 గజాల ల్యాండ్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మాదే కేబుల్ నెట్వర్క్ ఉంటుంది. బయట దానికి దీనికి 50% తేడా ఉంటుంది. బయట నెట్వర్క్కి మనకి 50% తేడా ఉంటుంది. అట్లాగే అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మనకు ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నాం. అంటే మా దగ్గర లేనిదంటూ ఏది లేదు, ఎవ్రీథింగ్ మా దగ్గర. పేపర్ ప్లేట్ల దగ్గర నుంచి మొదలు పెడితే నైట్ పడుకునే దిండు వరకు కూడా మన దగ్గర బల్క్లో మనమైతే చేస్తాము. మన దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే మనకు షేర్ వాల్ టెక్నాలజీ. ఎప్పుడైతే 10 మెంబర్స్ని కంప్లీట్ చేసుకుంటారో మీరు షేర్ వాల్ టెక్నాలజీకి ఒక 1 ఆఫ్ ద పార్ట్గా మిమ్మల్ని మెంబర్గా తీసుకుంటాము. మీరు ఎక్కడ కనుక మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తే అక్కడ మీకు ఆ ప్రాజెక్టును బట్టి మీకు అమౌంట్ అనేటువంటిది మేము ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇట్లా మీరు ఒక 1 మంత్ అంటే మీ సక్సెస్ని చూపిస్తూ ఒక పర్సన్ని తీసుకొచ్చినా మీకు 50,000 రూపీస్ కూడా వచ్చినట్టే. కాబట్టి సో మన ప్రాజెక్ట్లోకి ఎవరైతే నాతో జర్నీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తాను నేను. ఫ్రీలాన్స్ అనేటువంటిది అయిపోయింది, వాట్సాప్ స్టేటస్ అనేటువంటిది అయిపోయింది. ఇప్పుడు అది ఏదైతే మనం ఒక 1 మంత్ ఆఫర్ పెట్టామో ఆ 1 మంత్ ఆఫర్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ప్రజెంట్ 2116లతో వచ్చి 10 మందిని ఇన్చేయడం ద్వారా మనమైతే ఇక్కడ గొప్ప లాభాన్ని పొందుతాము. ఒక గొప్ప ప్రాజెక్ట్, నిజమైనటువంటి ఒక ప్రాజెక్ట్లోకి మనం ఇన్ అవుతామని చెప్పి నేనైతే చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అక్కడ నా వాట్సాప్ గ్రూప్లో అడగచ్చు. అట్లాగే మళ్ళీ ప్రాజెక్ట్ గురించి అడగకండి. ఎందుకంటే నేను చాలామందికి రోజుకు ఒక్క పర్సన్తో అరగంట మాట్లాడినా నాకు టైం అనేటువంటిది సరిపోదు. కాబట్టి స్వాములు మీరు ఏం చేస్తారు అని అంటే నాకు వాట్సాప్ రూపంలో కానీ అక్కడ వాయిస్ మెసేజ్ రూపంలో కానీ అడగండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. లేదా నా టీంని కాంటాక్ట్ అవ్వడం అని చెప్తాను. నా 10 మెంబర్స్ టీం ఉన్నారండి. ఎందుకంటే నేను ఇచ్చినటువంటి అవకాశంతో ఈరోజు సక్సెస్ అయినటువంటి నా 10 మెంబర్స్ కోర్ టీం ఏదైతే ఉందో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే వాళ్ళు నా పైన అభిమానంతో మన కంపెనీ పైన ఒక మంచి ఉద్దేశంతో మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మీకు ఫ్రీగా సర్వీస్ చేయడం అయితే జరుగుతుంది. ఎవ్రీథింగ్ మీరు మా టీంని అడగవచ్చు. మా టీం మీకు ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ ధన్యవాదాలు. అలాగే ల్యాండ్ తీసుకున్నటువంటి ప్రతి పర్సన్కి కూడా కంగ్రాచ్యులేషన్స్. అలాగే నన్ను నమ్మి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. జై గురుదేవదత్త, శ్రీ గురుదేవదత్త. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మీరు వీడియో ఎండింగ్లో చూసుకోవచ్చు. మేము ఎవరైతే ల్యాండ్స్ తీసుకున్నారో వాళ్ళందరి వీడియోలు చూడొచ్చు. అలాగే ఇండివిజువల్గా ఒక వీడియో కూడా మేము ప్రొవైడ్ చేస్తాము, దాన్ని కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.